ఓం శాంతి. ఈరోజు మురళి 13/2/2025. మధురమైన పిల్లలారా, బాబా ఎవరో, ఏ రూపంలో ఉన్నారో యథార్థంగా తెలుసుకొని వారిని స్మృతి చేయాలి. ఇదే ముఖ్యమైన విషయం. బాబా జ్యోతిస్వరూపులు. ఆయన సర్వాత్మలకు తండ్రి. కంటికి కనిపించరు, కానీ అన్నీ తానే చేస్తారు. తాను గుప్తంగా ఉంటారు. బాబాని యథార్థంగా తెలుసుకోవడం బాబా పిల్లల్లో కూడా ఏ కొద్ది మందికో ఆ అదృష్టం ప్రాప్తిస్తుంది. తెలుసుకొని వారిని స్మృతి చేయాలి. ఇదే ముఖ్యమైన విషయం. మనుషులకు ఈ విషయాన్ని చాలా ఉపాయంగా తెలియచేయాలి. ప్రశ్న: మొత్తం విశ్వమంతటికి సంబంధించిన ఏ చదువుని మీరు ఇక్కడే చదువుకుంటున్నారు? జవాబు: మేమంతా ఆత్మలమనే విషయం మొత్తం విశ్వమంతా తెలుసుకోవాలి. విశ్వమందరికీ సంబంధించిన ఏ చదువు అంటే మనమంతా ఆత్మలం, ఒక తండ్రి పిల్లలం, సహోదరులం, సహోదరులం శరీర బాంధవ్యంతో. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయి భాయి అంటారు. కానీ భాయి యొక్క నాతా ఉంటే ఎందుకు ఈ కులమత వైషమ్యాలు, ధార్మిక యుద్ధాలు? అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, మొట్టమొదట నేను ఆత్మ అనే విషయం తెలుసుకోవాలి. ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అయిపోతారు. మొత్తం విశ్వమంతటికి తండ్రి అయిన బాబా అందరినీ పావనంగా చేసేందుకు ఒకేసారి వస్తారు. వారే రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇస్తారు. కావున ఇదొక్కటే నిజమైన విశ్వవిద్యాలయమని పిల్లలు స్పష్టంగా అర్థం చేయించాలి. అంతే కదా, బాబా వచ్చినారు, పవిత్రంగా చేస్తున్నారు, మన కోసం పావన ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు. ఆయన క్రియేటర్, రచయిత అయినారు. రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని చెప్తున్నారు. దీన్ని స్పష్టంగా అర్థం చేయించాలి. ఓం శాంతి. శివ భగవాను వాచ. భగవంతుడు ఎవరో ఇప్పుడు ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. భారతదేశంలో ఎవరికీ యథార్థంగా తెలియదు. నేను ఎవరినో, ఎలా ఉంటానో యథార్థంగా ఎవరికీ తెలియదని బాబా అంటారు. మీలో కూడా నంబర్ వార్గా ఉన్నారు. నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న కొందరికి యథార్థ రీతిగా తెలియదు. బాబా దగ్గర ఉన్న బాబా ఎవరని యథార్థ రీతిగా తెలియదు. బాబాను యథార్థంగా తెలుసుకుని స్మృతి చేయడం అనేదే కష్టమైన పని. పిల్లలు చాలా సహజమని అంటారు, కానీ తండ్రినైన నన్ను నా యథార్థ స్వరూపంలో నిరంతరము స్మృతి చేయాలి. బుద్ధిలో ఈ ఉపాయం ఉండాలి. ఆత్మనైన నేను చాలా చిన్న బిందువుని. నా తండ్రి కూడా ఒక చిన్న బిందువే. అర్ధకల్పం ఎవరు భగవంతుని నామాన్ని కూడా తలుచుకోరు. ఓ భగవంతుడా అని దుఃఖంలోనే స్మృతి చేస్తారు. అసలు భగవంతుడు ఎవరో మనుషులు ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు మనుషులకు ఎలా అర్థం చేయించాలి? దీనిపైన విచారసాగర మంథనం చేయాలి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్న పేరు స్పష్టంగా ఉన్నా, ఇది అనంతమైన ఆత్మిక తండ్రి యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మనుషులు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏ పేరు పెట్టడం ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు? ఇది ఒక విశ్వవిద్యాలయం అని మనుషులకు ఎలా అర్థం చేయించాలి? విశ్వమన్న పదము నుండి విశ్వవిద్యాలయం అనే పదం వెలువడింది. విశ్వం అంటే మొత్తం ప్రపంచం. దానికి విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. దానిలో మనుషులందరూ చదువుకోవచ్చు. విశ్వమంతా చదువుకునేందుకు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. గీతం యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, మనకు తెలిసినవి ఇంకా దండిగా ప్రపంచంలో ఉన్నాయి. విశ్వమంతటికి చదివించేందుకు బాబా ఒక్కరే వస్తారు. కావున ఇదొక్కటే నిజమైన విశ్వవిద్యాలయం. ఇక్కడ లక్ష్యం కూడా ఒక్కటే. బాబాయే వచ్చి మొత్తం విశ్వమంతటిని పావనంగా చేస్తారు. యోగమును నేర్పిస్తారు. ఈ విశ్వవిద్యాలయం సర్వధర్మాల వారి కోసము. అది ఈ ప్రపంచంలో ఎన్ని ధర్మాల వాళ్ళు ఉంటే
అందరికీ ఇది సంబంధించిన విశ్వవిద్యాలయం. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే అంటాం, ఆ ఒక్కడైన భగవంతుడి గురించిన తెలుసుకునే విశ్వవిద్యాలయం. బాబా అంటున్నారు ఇక్కడ లక్ష్యం కూడా ఒకటే. బాబాయే వచ్చి మొత్తం విశ్వమంతటినీ పావనంగా చేస్తారు, యోగమును నేర్పిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం సర్వధర్మాల వారి కోసం. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. మొత్తం విశ్వమంతటికి నిరాకారుడైన భగవంతుడే నిజమైన తండ్రి. మరి దీనికి స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఇన్కార్పొరియల్ గాడ్ ఫాదర్ అనే పేరు పెట్టచ్చు కదా. బాబా దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? నిరాకారుడైన ఆత్మిక తండ్రి యొక్క ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఇప్పుడే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అంటే అర్థం కాదు, ఏమిది అంటారు. ఓం శాంతి అంటే సర్నేమ్తో అర్థం చేసుకుంటారు. బాబా చెప్తున్నారు మొత్తం విశ్వమంతటిలో తండ్రి గురించి ఒక్కరికి కూడా తెలియదు. తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు బాబా గురించి యథార్థంగా తెలిసిన వాళ్ళు. అందుకే బాబా అంటున్నారు ఒక్కరు కూడా ప్రపంచంలో తండ్రి గురించి యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు లేరు. రచయితను తెలుసుకుంటే తన రచనను కూడా తెలుసుకోగలుగుతారు. రచయిత ద్వారానే రచనను తెలుసుకోగలుగుతారు. బాబా పిల్లలకు అన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇంకెవ్వరూ ఈ విషయాలను తెలుసుకోరు. ఋషులు మునులు కూడా మాకు తెలీదు అంటూ వెళ్ళిపోయారు. ముందు మీలో కూడా ఈ రచయిత మరియు రచన జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు ఆ రచయితయే మీకు అర్థం చేయించారు. ఇప్పుడు దుఃఖం అశాంతి ఉన్న కారణంగా అందరూ సుఖశాంతులు ఇవ్వమని నన్ను పిలుస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. అసలు వారి పేరే దుఃఖహర్త సుఖకర్త. వారు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఎలా ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. కావున స్వయంగా నిరాకారుడైన తండ్రి భగవంతుడని ఈ జ్ఞానం ఇస్తున్నారని మొట్టమొదట మనుషులకు అర్థమయ్యేలాగా చెప్పాలి, స్పష్టంగా రాయాలి కూడా. ఈ విధంగా విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. మనుష్యులందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. తక్కువలో తక్కువ 50 కన్నా ఎక్కువ మార్కుల్ని పొందిన వారినే వాస్తవంగా పారసబుద్ధి కలవారు అంటారు. ఫెయిల్ అయ్యే వారిని పారసబుద్ధి కలవారు అన్నారు. రాముడు కూడా తక్కువ మార్కులు పొందాడు కాబట్టి అతన్ని క్షత్రియునిగా చూపించారు. రాముడి చేతిలో ధనస్సును ఎందుకు చూపించారో కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎందరినో చంపినందుకు గుర్తుగా శ్రీకృష్ణునికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. ఎక్కడన్నా హింస చేస్తారా? అలాగే రాముడికి ధనుష్యుని చూపించారు. విశేషమైన పత్రిక ఒకటి వెలువడేది. అందులో కృష్ణుడు స్వదర్శన చక్రంతో అకాసురుడు, బకాసురుడు, కంసుడు, జరాసంధుడు అనేక రాక్షసులను చంపారని చూపించారు. ఇద్దరిని హింసకులుగా చూపించారు. అలాగే మళ్ళీ వారిని డబల హింసకులుగా కూడా చూపించారు. ఏమి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది వాళ్ళకే ఏదైనా ఒక లా ఉంది అంటే లా ముతాఫిక్ నడుచుకోవాలి కదా. వాళ్ళే ఒకటి చెప్తారు, మళ్ళీ వాళ్ళే దానికి విరుద్ధంగానే, వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగానే ఇంకోటి కూడా వాళ్ళే చెప్తారు. వారికి కూడా పిల్లలు పుట్టారు కదా అని అంటారు. వారు నిర్వికారి దేవీ దేవతలు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఈ సమయంలో దీన్ని రావణ రాజ్యము అని అంటారు. యోగ బలం ద్వారా మనము విశ్వరాజ్యాధికారాన్ని పొందగలుగుతున్నప్పుడు అదే యోగ బలంతో పిల్లలకి జన్మనివ్వడం ఏమంత పెద్ద సంగతి ఇప్పుడు మీకు తెలుసుకున్నారు. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యారు. మీరు చెప్పేది విని వీరి వద్ద పూర్తి జ్ఞానం ఉంది అని మనుష్యులు భావించే విధంగా చక్కగా అర్థం చేయించాలి. ఈ విషయాన్ని వారు కొద్దిగా అర్థం చేసుకున్నా వీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారని భావించడం జరుగుతుంది. అనేక ప్రకారాలైన వారు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులో కొందరు బ్రాహ్మణ కులానికి చెందిన వారు కానే కాదని అనిపిస్తారు. మీరు స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఇన్కార్పొరియల్ గాడ్ ఫాదర్ అని రాసి చూడండి ఏమవుతుందో.
విచారసాగర మంథనం చేసి మంచి మంచి పదాలను వెలికి తీయాల్సి ఉంటుంది. ఇక్కడ స్వయంగా తండ్రి అయిన భగవంతుడే అర్థం చేయిస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది మనుషులకు అర్థమయ్యే విధంగా వ్రాసేందుకు చాలా యుక్తి కావాలి. ఈ పదాలు కూడా సామాన్యమైనవే. ఒక్క క్షణంలో జీవన్ముక్తి యొక్క దైవీ స్వరాజ్యాన్ని పొందండి. మనుషుల బుద్ధిలో కూర్చునేందుకు ఇటువంటి పదాలు ఉండాలి. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. మన్మనాభవ అర్థం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయమని. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులైన స్వదర్శన చక్రధారులు. ఎవరు మనము? బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులైన స్వదర్శన చక్రధారులు. వాళ్ళు స్వదర్శన చక్రాన్ని విష్ణువుకి చూపిస్తారు, కృష్ణునికి కూడా 4 భుజాలు చూపిస్తారు. కానీ అతడికి 4 భుజాలు ఎలా ఉంటాయి? బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా విశాల బుద్ధి కలవారిగా, పారస బుద్ధి కలవారిగా తయారవ్వాలి. ఏమంట? అండర్లైన్ చేసుకోండి. విశాల బుద్ధి కలవారిగా, పారస బుద్ధి కలవారిగా తయారవ్వాలి. సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ పారస బుద్ధి కలిగి ఉంటారు. అది బంగారు ప్రపంచం, ఇది రాళ్ల ప్రపంచం. మీకు ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అయ్యే జ్ఞానం లభిస్తుంది. మీరు శ్రీమతం పైన మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రం పైన అర్థం చేయించడం చాలా సహజం. ఈ సమయంలో జనసంఖ్య ఎంతుందో చూడండి. ఎంత లెక్కలేనంత 850 కోట్లు. అది కూడా అందాజుగా రాసేది కదా. సత్యుగంలో ఎంత తక్కువగా ఉంటుంది? కేవలం 9 లక్షలు. ఎక్కడ కోట్లు, ఎక్కడ లక్షలు. ఇది సంగమ యుగం కదా. బ్రాహ్మణులు చాలా తక్కువగా ఉంటారు. బ్రాహ్మణుల యుగమే చాలా చిన్నది. బ్రాహ్మణుల తర్వాత దేవతలు, ఆ తర్వాత మళ్ళీ వృద్ధిని పొందుతూ ఉంటారు. మెట్ల చిత్రంతో పాటు విరాట రూపం కూడా ఉంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ కులం వారు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలో రచయిత మరియు రచనల జ్ఞానం చాలా సహజంగా కూర్చుంటుంది. మన సాంప్రదాయానికి చెందిన వారికి బాగా అర్థమవుతుంది. ఇతడు మన కులానికి చెందినవాడా కాదా అని అతడి మొహాన్ని చూస్తూనే అర్థమైపోతుంది. ఈ కులానికి చెందినవారు కాకపోతే పెనం పైన నీళ్లు ఎలా ఆవిరైపోతాయో అలా వాళ్ళకి ఏం అర్థం కాదు. వింటారు, వెళ్ళిపోతారు, అంతే. ఏమీ అర్థం కాదు. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తా అన్నారు చూడండి. మన కులానికి చెందిన వాళ్ళకి అంతో ఇంత అవును వీళ్ళు చెప్పేది కరెక్టే కదా, ఏమిది అని కొంచెం వింటారు, అర్థం చేసుకుంటారు. బాబా అంటున్నారు, పెనం పైన కాలే పెనం పైన నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలా జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు చాలా శ్రద్ధగా వింటారు. ఎవరికైనా ఒక్కసారి పూర్తిగా బాణం తగిలితే ఇక రోజు వస్తూ ఉంటారు, అంతే. కొందరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరైనా మంచి పుష్పాలు ఉంటే వారు రోజు తమకు తామే వచ్చి పూర్తిగా అర్థం చేసుకొని వెళ్తూ ఉంటారు. దేవీ దేవత ధర్మస్థాపన బాబా చేస్తున్నారని చిత్రాల ద్వారా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కొందరు ఏమీ అడగకుండా తమకు తామే అర్థం చేసుకుంటారు. కొందరు బాగా అడుగుతూ ఉంటారే కానీ ఏం అర్థం చేసుకోరు. వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది, అంతేకాని వారితో గొడవ పడకూడదు. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించడా అని వారు అంటారు. బాబా మిమ్మల్ని ఎలా రక్షిస్తారో మీకు తెలుసు. కర్మల లెక్కాచారాలైతే అందరూ తీర్చుకోవాల్సే ఉంటుంది. తమ ఆరోగ్యం పాడైతే రక్షించమని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనొచ్చింది పతితులను పావనంగా తయారు చేసేందుకు. మీ వ్యాపారాలను ఈ వ్యాపారాలని మీరు కూడా నేర్చుకోండి. పతితుల్ని పావనంగా చేసే వ్యాపారం మీరు కూడా నేర్చుకోండి. బాబా పంచవికారాలపై విజయాన్ని పొందింపచేస్తారు. కావున అవి ఇంకా ఎక్కువ శక్తితో మిమ్మల్ని ఎదుర్కొంటాయి. వికారాల తుఫాన్లు చాలా ఎక్కువ శక్తితో వస్తాయి. బాబా పిల్లలుగా అయిన తర్వాత ఈ రోగాలన్నీ ఇంకా ఎక్కువగా ఎదురు తిరుగుతాయి. తుఫాన్లు ఎక్కువ శక్తితో వస్తాయి. ఇది పూర్తి బాక్సింగ్ వంటిది. మంచి మంచి యోధులను కూడా ఓడించేస్తుంది. మేము కోరకుండానే చెడు దృష్టి కలుగుతోంది అంటారు.
అలాగైతే మీ రిజిస్టర్ పాడైపోయినట్లే. కుదృష్టి ఉన్న వారితో అసలు మాట్లాడకూడదు. వారి పేర్లు చెప్తే వారు ఇంకా ద్రోహులుగా అయిపోతారు. సర్వనాశనం చేసుకునేవారు తప్పుడు పనులు చేయడం మొదలు పెడతారు. కామవికారం ముక్కుని పట్టుకుంటుంది. మాయ వదలదు. చెడు దృష్టి చెడు మాటలను చెడు పనులను చేయించేస్తుంది. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత టెన్షన్ ఇస్తారు ప్రతి విషయం పైన. ఎట్లా సేవ చేయాలా, ఎట్లుండాలా, ఎట్లా విషయాల్ని మనం ధారణ చేయాలా, ప్రవర్తన ఎలా ఉండాలా అన్నీ బాబా క్లారిటీగా చెప్తారు. మనం ఎంత దాన్ని మనదిగా చేసుకుంటే అంత మనకి ప్రాప్తి. పిల్లలైన మీరు ప్రదర్శనలు మొదలైనవి చేసేటప్పుడు అందరూ సహజంగా అర్థం చేసుకునే విధంగా యుక్తిని రచించండి. ఈ గీతా జ్ఞానాన్ని స్వయంగా తండ్రియే రచించారు, చదివిస్తున్నారు. ఇందులో శాస్త్రాల అవసరమే లేదు. ఈ చదువు స్వయంగా బాబా చదివిస్తున్నారు. ఇక్కడ గీతా పుస్తకం అయితే లేదు కదా, తండ్రి పుస్తకం తీసి చదివించారు కదా. ఆయన జ్ఞాన సాగరుడు, ఆయన ఎందుకు పుస్తకం తీయాలి? ఇక్కడ గీతా పుస్తకం లేదు. ఈ గీత అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధర్మశాస్త్రాలన్నీ తర్వాత తయారవుతాయి. ద్వాపర యుగం నుంచి అనేక శాస్త్రాలు తయారవుతాయి. ఎన్ని మఠాలు, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి. శాఖలుగా విస్తరించిన అనేకమైన చిన్న చిన్న మఠాలు, ఆశ్రమాలు అన్నింటికీ వారి వారి శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయి. కావున ఆ శాస్త్రాలన్నీ చిన్న చిన్న పిలకల వంటివి. వాటి ద్వారా ముక్తి లభించదు. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని గాయనం చేయబడి ఉంది. బాబా అంటున్నారు, కావున ఈ జ్ఞానాన్ని బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. శాస్త్రాలేవి నా చేతిలో లేవు. నేను శాస్త్రాలను చదవలేదు. అలాగే మీ చేత కూడా శాస్త్రాలను చదివించను. వారు నేర్చుకుంటారు, ఇతరులకు కూడా నేర్పిస్తారు. అది ఫిలాసఫీ. ఇక్కడ శాస్త్రాల మాటే లేదు. బాబా జ్ఞాన సాగర్లు. నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాంశాన్ని తెలిపిస్తున్నాను. ముఖ్యమైనవి 4 ధర్మశాస్త్రాలు. 4 ధర్మశాస్త్రాలు: హిందూ, ముస్లిం, తర్వాత క్రిస్టియన్, తర్వాత బౌద్ధ ధర్మం. బాబా అంటున్నారు, బ్రాహ్మణ ధర్మానికి ఏదైనా పుస్తకం ఉందా? ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వీటన్నింటినీ బాబా విస్తారంగా అర్థం చేయిస్తున్నారు. మనుషులందరూ రాతి బుద్ధి కలవారు. అందుకనే ఇంత నిరుపేదలుగా తయారయ్యారు. దేవతలు సత్యుగంలో ఉంటారు. అక్కడ బంగారు భవనాలు తయారయ్యేవి, బంగారు గనులు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛమైన బంగారమే లేదు. ఈ కథంతా భారతదేశం గురించే. దేవీ దేవతలైన మీరు పారసబుద్ధి కలిగి ఉండేవారు. విశ్వం పైన రాజ్యం చేసేవారు. స్వర్గానికి యజమానులుగా ఉన్న మనము నరకానికి యజమానులుగా అయ్యామని మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా తయారవుతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీన్ని ఇతరులకు అర్థం చేయించాలి. డ్రామా అనుసారంగా పాత్ర నడుస్తూ ఉంటుంది. ఏదైతే గడిచిందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అయినా పురుషార్థం అయితే చేయిస్తారు కదా. ఏ పిల్లలకైతే స్వయంగా భగవంతుడే మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారనే నశ ఉంటుందో వారి ముఖం చాలా సంతోషంగా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రాలబ్ధం కోసం పిల్లలతో పురుషార్థం చేయించేందుకే బాబా వస్తారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నాం. ప్రపంచంలోని వారికి తెలీదు. స్వర్గానికి యజమానులుగా చేసేందుకు భగవంతుడే స్వయంగా పురుషార్థం చేయిస్తూ ఉంటే మరెంత సంతోషం ఉండాలి. ముఖం చాలా ఫస్ట్ క్లాస్గా సంతోషంగా ఉండాలి. బాబా స్మృతి ద్వారా మీరు సదా సంతోషంగా ఉంటారు. బాబాని మర్చిపోవడం వల్లనే వాడిపోతారు. బాబాను వారసత్వాన్ని స్మృతి చేయడం ద్వారా ఎంతో వికసిస్తారు. సుపుత్రుల నుండి సుగంధం వెలువడుతుంది, కుపుత్రుల నుండి దుర్గంధం వెలువడుతుంది. తోటలో ఎవరైనా సుగంధమయ పుష్పాలను కోసేందుకే ఇష్టపడతారు. గన్నేరు పూలను కోసేందుకు ఎవరు ఇష్టపడరు. బాబాను యథార్థ రీతిగా స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. వికర్మలు వినాశమైతేనే పుణ్యాత్మలుగా అయిపోతారు.
సతోప్రధానంగా అయిపోతాము, మళ్ళీ మన ప్రపంచానికి వెళ్ళిపోతాం. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. సారాంశం, మాయ మల్ల యుద్ధంలో ఓడిపోకూడదు. ఎప్పుడూ నోటి నుండి చెడు మాటలు రాకూడదు. ఇది గమనం ఉండాలి. చెడు దృష్టి, చెడు నడవడిక ఉండకూడదు. చెడు కర్మలు చేయకూడదు. సెకండ్ పాయింట్, ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమయమైన పుష్పాలుగా తయారు కావాలి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారనే నశ ఉండాలి. బాబా స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడూ వాడిపోకూడదు. ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమయమైన పుష్పాలుగా కావాలి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారనే నశ ఉండాలి. బాబా స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడూ వాడిపోకూడదు. వరదానం, ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ స్థితి యొక్క సమానత ద్వారా స్వయంని పాపాల నుండి ముక్తులుగా ఉంచుకునే విశ్వ సేవాదారిగా కండి. ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ స్థితి, మనం ప్రపంచానికి ఏం ఛాలెంజ్ చేస్తామో మనం ఎలా ఉన్నాము, ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే పాపాల నుండి ముక్తులుగా అవుతాం. వాళ్ళే విశ్వ సేవాదారులుగా కాగలుగుతారు. వివరణ, పిల్లలైన మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్కు మరియు ప్రత్యక్ష జీవితానికి సమానత ఉండాలి. లేకపోతే పుణ్యాత్మగా అయ్యేందుకు బదులుగా భారము గల ఆత్మగా అయిపోతారు. ఈ పాప పుణ్యాల గతులను తెలుసుకొని స్వయంని సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే సంకల్పంలోనైనా ఏ వికారం యొక్క బలహీనత కానీ, వ్యర్థమైన మాటలు కానీ, వ్యర్థమైన భావనలు, ద్వేషము లేదా ఈర్ష్య యొక్క భావనలు కానీ పాపపు ఖాతాని పెంచుతాయి. ఎంత అండర్లైన్ ఇచ్చే మాట. ఏ సంకల్పంలోనైనా ఏ వికారం యొక్క బలహీనత ఉన్నా, వ్యర్థమైన మాటలున్నా, వ్యర్థమైన భావనలు, ద్వేషము, ఈర్ష్య ఈ భావనలుంటే పాపపు ఖాతా పెరుగుతుంది. కావున పుణ్యాత్మభవ అనే వరదానం ద్వారా స్వయంని సురక్షితంగా ఉంచుకొని విశ్వ సేవాదారులుగా కండి. సంఘటిత రూపంలో ఐకమత్యమును, ఏకరస స్థితిని అనుభవం చేయించండి. స్లోగన్, పవిత్రత జ్వాలను నలువైపులా వెలిగించినట్లయితే బాబాను సహజంగా చూడగలుగుతారు. పవిత్రత జ్వాలను నలువైపులా వెలిగించినట్లయితే బాబాను సహజంగా చూడగలుగుతారు. పవిత్ర సాగరుడు కదా. సో పవిత్రత మనలో ఎంత లోతుగా ఉంటే, సబ్కాన్షియస్నెస్ లెవెల్లో, మన ఆది అనాది స్మృతిలో, పవిత్రతా స్వరూపంలో ఎంత స్థిరమై ఉంటామో అంతే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త సూచన, ప్రత్యక్షత జెండాను ఎగురవేసే కన్నా ముందు కేవలం 2 మాటలను ప్రతి కర్మలేకి తీసుకురండి. ఒకటి సర్వ సంబంధాలు, సంపర్కంలో పరస్పరంలో ఐక్యత. అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ అనేకతలో ఐక్యత మరియు దృఢత. ఇదే సఫలతకు సాధనం. ఒక్కోసారి ఐక్యత కదిలిపోతుంది. వీరు చేస్తే నేను చేస్తాను ఇలా కాదు. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనేది మీ స్లోగన్. కానీ విశ్వ పరివర్తనతో స్వపరివర్తన కాదు. మొత్తం ఈ నెలంతా ఇదే. బాబా ప్రత్యక్షత జెండాను ఎగిరేయాలంటే సర్వ సంబంధాలు, సంపర్కంలో పరస్పరంలో ఐకమత్యం ఉండాలి. అనేక సంస్కారాలున్నా అనేకతలో ఐక్యత మరియు దృఢత ఉండాలి. ఇదే సఫలతకు సాధనం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.